హాయ్ అండి, నేను విజయభారతి. మీకు ఈరోజు కాకరకాయ కురుకురే చేసి చూపిస్తానండి. లంచ్లో సైడ్ డిష్గా చేసుకొని తింటే బాగుంటుందండి. టేస్టీగా, హెల్తీగా బాగుంటుందండి. ఎలా చేయాలో చేసి చూపిస్తాను. చూడండి, ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్లో వేడెక్కాక ఆయిల్ వేసుకోవాలండి. ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాం కదండి, ఆయిల్ మరుగుతుంటుందండి. ఈలోపు వేడెక్కుతుంటుంది. మనము ఇప్పుడు కాకరకాయ కురికెర ఎలా తయారు చేసుకోవాలో ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. ఇగోండి, ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టానండి. కాకరకాయలు ఇవి నిలువుగా కోసుకోవాలండి. నిలువుగా కోసుకొని ఉప్పు పసుపు వేసి కొద్దిగా హాఫ్ బాయిల్డ్గా ఉడకబెట్టాలండి. పూర్తిగా ఉడకబెట్టకూడదండి ఇది. ఇప్పుడు ఇవి ఒక బౌల్లోకి తీసుకొని కొద్దిగా శనగపిండి, కొద్దిగా కార్న్ఫ్లోర్ అండి. ఇది మొక్కజొన్న పిండి అంటాము, కార్న్ఫ్లోర్. ఇది కొద్దిగా వేసుకోవాలండి. తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కదండి. తర్వాత కొంచెం మసాలా కొద్దిగా అండి, ఎక్కువ అవసరం లేదండి. కొంచెం స్మెల్ కోసము కొద్దిగా చిటికెడు మసాలా. ఇప్పుడు కొద్దిగా కారం. చేదు మనకు విరుగుతుందండి కారం వేసుకుంటే, బాగుంటుందండి. కారం వేసుకున్నాం కదండి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి ముద్ద. ఎక్కువ వేయకూడదండి, వేడి చేస్తుంది కాబట్టి కొంచెం వేసుకోవాలి ఫ్లేవర్ కోసం. కొద్దిగా మనకు నచ్చితే టేస్టింగ్ సోడా కూడా వేసుకోవచ్చండి. జీలకర్ర కూడా వేగేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది కాబట్టి జీలకర్ర కూడా కొంచెం వేసుకోవాలండి. వేసుకొని ఇవి బాగా కలుపుకోవాలండి. మనకు అవసరమైతేనే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. లేదంటే అవసరం లేకపోతే వాటర్ అవసరం లేదు. అవసరమైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటామండి. లేదంటే ఆ పొళ్ళు మిక్స్ అయిపోతాయండి కాకరకాయలో. కొద్దిగా వెట్టగా ఉంటుంది కదండి కాకరకాయ ఉడకబెట్టి తీసింది. వాటర్ ఎక్కువగా అవసరం లేదండి. ఇప్పుడు చూడండి, ఈ కాకరకాయ బాగా కలుపుకున్నాం కదండి. దీన్ని బాగా కలుపుకుంటే, చేతితోనైతే బాగా కలుపుకోవచ్చండి. మనకి ఇది నిల్వ ఉంచుకోవాలనుకుంటే ఒక 3-4 days నిల్వ ఉంచుకోవడానికి చేసుకోవాలంటే కొద్దిగా వెనిగర్ వేసుకుంటామండి. వెనిగర్ వేసుకుంటే నిల్వ ఉంటుందండి. వైట్ వెనిగర్ వేసుకోవాలండి. చూసారు కదండి, ఇలా కలుపుకున్న కాకరకాయని ఇలాగ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటామండి. చూసారు కదండి, ఇలా విడివిడిగా ఒక్కొక్కటి వేసుకుంటామండి ఆయిల్లో. కురుకురే షేపుల్లో చిన్నపిల్లలు ఇష్టంగా తింటారండి. ఇవి కాకరకాయ చేయదనేసి లైక్ చేయరు కదండి. ఇలా చేసి పెడితే ఎవరైనా తినేస్తారండి. ట్రై చేయండి, బాగుంటుంది. లైక్ చేయండి. ఇది మీకు నచ్చితే ఈ ప్రాసెస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి. చూడండి, వేస్తున్నాయి కదండి. ఇలాగా కొంచెం కలర్ వచ్చాక కొంచెం కలర్ వచ్చి
పైకి తేలినట్టు కనిపిస్తే అప్పుడు మనము దాన్ని షిఫ్ట్ చేయాలండి. ఇలా ఇలా కలుపుకోవాలండి. కలుపుకుంటే దేనికి అది విడిగా విడిగా వస్తుందండి. మనం చూసారా కాకరకాయ కురుకురే ఎంత బాగున్నాయో. మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి చక్కగా వేగాయండి. ప్లేట్లో సర్వ్ చేసుకొని టొమాటో కెచప్తో తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా ఇలా పిల్లలకు కూడా స్నాక్స్ లాగా ఈవినింగ్ చేసి పెట్టండి, బాగుంటాయండి చాలా. ఓకేనండి, థ్యాంక్ యూ.